సోరకాయ చూడండి ఎంత పెద్ద ఉన్నా. ఓకే నేను పట్టుకోండి. జయ గణేష్ మహారాజ్ కి జై. ఇది నీకు, ఇది నాకు. తల్లి సొరకాయ, పిల్ల సొరకాయ కాదు కాదు, పిల్లగాడి సొరకాయ. ఎంత టేస్టీగా ఉందండి. ఎంత టేస్టీగా ఉంది. తినక ముందుకే చూడగా ఎంత సొరకాయలు సొరకాయలు. నేను ఈరోజు మా ఇంటి లేత సొరకాయతో సొరకాయ ఎండు రొయ్యలు టేస్టీగా ఏ విధంగా చేయాలో చేసి చూపించబోతున్నా. సొరకాయను పైన లేయర్ తీసేసి చూడండి ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. చూడండి ఈ విధంగా ఉంటే బాగుంటుందండి. ఓకేనండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 4 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 4 పచ్చిమిర్చి, ఒక పెద్ద ఆనియన్ని సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని వేయించుకోవాలి. ఇది వేయించుకునే లోపు నేను 150 గ్రామ్స్ ఎండు రొయ్యలు తీసుకొని చూడండి ఈ విధంగా పైన కింద ఎక్స్ట్రాస్ ఉంటే తీసేసేయాలండి. వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని వేయించుకోవాలి. చూడండి ఈ విధంగా కలుపుతూ ఉండాలండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఈ విధంగా చేయడం వలన రొయ్యలకు ఉండే ఏమైనా పొట్టు లాంటిది ఉంటే అంతా వెళ్ళిపోతుంది. ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి వాటర్ తీసుకొని ఈ రొయ్యలని అందులో వేసుకోవాలండి. వేసుకొని వాటర్ ఏం లేకుండా ఒక 2-3 సార్లు కడిగేసి వాటర్ ఏం లేకుండా ప్రక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఆనియన్స్ ఫ్రై అయ్యాయి కదండి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న ఎండు రొయ్యలని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ తీసుకున్నాను. కొద్దిగా పసుపు 1/2 స్పూన్ పసుపు తీసుకున్నానండి. అన్నింటినీ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని ఒక 1 మినిట్ కలుపుకోవాలండి. చూడండి ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసిన సోరకాయ ముక్కలని యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్, 3 స్పూన్స్ కొత్తిమీర యాడ్ చేసుకొని అన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి. సోరకాయ ముక్కలను ఒక 3 మినిట్స్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. 3 మినిట్స్ తర్వాత మూత పెట్టి కవర్ చేసుకోవాలండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత 1.5 స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మరొకసారి మూత పెట్టి కవర్ చేసుకొని ఒక 2 to 3 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి ఇప్పుడైతే. ఎందుకంటే మనకి సొరకాయలలో ఉన్న గ్రేవీ అంతా బయటికి రావాలంటే స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఈ విధంగా గ్రేవీ వస్తుందండి. చూడండి చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. ఈ సొరకాయకి ఎలాంటి కెమికల్స్ లేకుండా ఇంట్లో పెంచిన సొరకాయ కాబట్టి, మళ్ళీ అందులో లేత సొరకాయ కాబట్టి ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. మార్కెట్లో తెచ్చిన సొరకాయ కన్నా ఇలా చేయడం వలన, ఇలా ఇంట్లోనే పండించుకోవడం వలన ఆరోగ్యానికి ఆరోగ్యం వస్తుంది, టేస్ట్కు టేస్ట్ కూడా వస్తుందండి. ఓకేనండి, రెడీ అయింది సొరకాయ ఎండు రొయ్యలు. ఒక సర్వింగ్ బౌల్లోకి మార్చుకుందామండి. ఓకేనండి, ఈ కర్రీని చపాతీలోకైనా రైస్లోకైనా వేడి వేడిగా పెట్టుకొని తింటే ఎవరైనా లొట్టలేసుకుంటూ తినాల్సిందేనండి. ఓకేనండి, నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీకు నచ్చిన వారికి షేర్ చేయండి. నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారు తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.